నిఖిలేశుడా స్వాగతం సుస్వాగతం హృదయేశుడా జీవపూర్ణుడా స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం పూజింతుము నిన్ను స్తుతింతుము పూజింతుము నిన్ను స్తుతింతుము పూజించి నిన్నే కొలిచెదము మేము పూజించి నిన్నే కొలిచెదము సర్వజ్ఞుడా నిఖిలేశుడా స్వాగతం సుస్వాగతం హృదయేశుడా జీవపూర్ణుడా స్వాగతం సుస్వాగతం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి ఎంతో సంతోషముతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియబిడ్డలారా, ఈనాటి మొదటి పట్టణంలో కొరడాలతో కొట్టబడి జైల్లో వేసినటువంటి పౌలు శీలాసు దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు వారి సంఖ్యలు విప్పబడినట్లు, అలాగే ఆ జైలు అధికారి ఆ రాత్రే దేవుని సేవకులను ఇంటికి తీసుకెళ్ళి వారి పాదములు కడిగి వారి గాయములను కట్టగట్టి జ్ఞానస్నానం పొంది రక్షణ మార్గములు ప్రవేశించినట్లు మనం వినబోతున్నాం. అంటే స్తుతి, ఆరాధన దేవునికి స్వీకార్యమైనటువంటి ఒక ప్రార్థన. వాక్యం పలుకుతుంది, బలుల కంటే, కానుకల కంటే, క్రొవ్విన దూడల అర్పణల కంటే దేవుడు కోరుకున్నది ఆరాధనలు, స్తుతులు, కీర్తనలు అనే వాక్యం పలుకుతుంది. అందువలన ఈ పరిశుద్ధ బలి పూజలో స్తుతుల సింహాసనపై ఆసీనుడైన దేవుణ్ణి కానుకలతో, వస్తువులతో పాటు కాదు, మన హృదయాంతరంగం నుండి పైకి వస్తున్నటువంటి స్తుతులు, స్తోత్రములు, ఆరాధనలతో మనము ఆయన సన్నిధికి చేరుకుందాం. తెలుసో తెలియక ఈ స్తుతులు, ఈ ఆరాధనలో కావలసినటువంటి శ్రద్ధ లేకుండా సకల స్తుతులకి యోగ్యుడైన దేవునికి తగినటువంటి ఆరాధనలు మనము చెల్లించుకోకుండా ఉంటాయి. దేవుని స్తుతించిన వారిని, ఆరాధించే వారిని, ఆయనని పాటలతో పొగడే వారిని హేళన చేసి ఉంటే, చిన్న చూపుతో చూసి ఉంటే, ఆరాధనలకి, స్తుతులకి మీరే అడ్డుగా నిలబడి ఉంటే, మాటలతోనైనా ఆలోచనతోనైనా
మనము పాపము కట్టుకుంటే ఈ పరిశుద్ధ బలి పూజలో దేవా తెలివితేటలు లేకుండా బుద్ధి లేకుండా నేను చెప్పిన మాటలు నాకు వచ్చిన తలంపులను కృపతో కరుణతో మన్నించండి, నాకు వినయమును వినమ్రను దయచేయండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చేతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి మన పాపములను దోషములను కనికరముతో మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ఏలినవారా మాపై దయ చూపండి. ఏలినవారా మాపై దయ చూపండి. క్రీస్తువా మాపై దయ చూపండి. క్రీస్తువా మాపై దయ చూపండి. ఏలినవారా మాపై దయ చూపండి. ఏలినవారా మాపై దయ చూపండి. ప్రార్థించుదము. సర్వదా మమ్ము కాచి కాపాడువో సర్వేశ్వర, మీ ప్రజలు మీ దత్తత వరమును పొందితిమి అని ఆనందించుచున్నాము. వారి పునరుత్థానమునకై దృఢ విశ్వాసముతో సంతోషముగా ఎదురుచూచుచూ ఉన్నారు. ఆధ్యాత్మిక వరములతో నూతనతను పొందిన వారు నిత్య ఆనందమును కలిగి ఉండినట్లు ప్రసాదింపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యము 16వ అధ్యాయము పవిత్ర వచనములు 25 నుండి 34 వరకు. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులు ప్రార్థించుచు దైవస్తుతి గీతములు పాడుచుండగా తక్కిన ఖైదులు వానిని వినుచుండిరి. అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపం కలగగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నీ తెరుచుకొనెను. అందలి బంధితులు సంఖ్యలు బల్లున తెగి కింద పడెను. చెరసాల అధికారి దిగున మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరుచుకొనుట చూచి ఖైదీలందరూ తప్పించుకొని పారిపోయి ఉందురని భావించెను. అందుచేత అతడు తన కత్తిని ఒర నుండి లాగి తను చంపుకొనబోయెను. అది చూచి పౌలు ఎలుగెత్తి, ఓయ్, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నాము అని బిగ్గరగా అనెను. అప్పుడు ఆ చెరసాల అధికారి దీపమును తెప్పించి లోనికి పరిగెత్తి గడగడ వణుకుచూ పౌలు శిలాసుల పాదముల వద్ద పడెను. అతడు వారిని బయటకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణము పొందుటకు నేనేమి చేయవలెను అని అడగగా, నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురు అని చెప్పిరి. వారు అతనికిని అతని ఇంటిలోని వారికిని ప్రభు వాక్కును బోధించిరి. ఆ రాత్రి వేళనే చెరసాల అధికారి వారిని తీసుకుని వెళ్ళి వారి గాయములను కడిగి వేసెను. వెంటనే అతడును అతని కుటుంబమును జ్ఞానస్థానం పొందిరి. అతడు పౌలును శిలాసును ఇంటి లోపలకు తీసుకొని పోయి వారికి భోజనం పెట్టెను. దేవుని విశ్వసించినందుచే అతడు కుటుంబం సమేతముగా సంతోషభరితుడు ఆయెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సెలయేటి నీటికై దప్పికైన దుప్పివోలి నా ఆత్మ నీకై తపించుచున్నది.
నా ఆత్మ నీకై తపించుచున్నది. సెలయేటి నీటికై దప్పికైన దుప్పివోలే నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. దర్శింతును దేవా నిన్ను దరి చేరగరావా, నన్ను దర్శింతును దేవా నిన్ను దరి చేరగరావా, నన్ను దర్శింతును దేవా నిన్ను దరి చేరగరావా, దర్శింతును దేవా నిన్ను దరి చేరగరావా. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 5 నుంచి 11 వరకు. కానీ ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు నేను పోవచ్చు ఉన్నాను. మీలో ఎవడను నువ్వు ఎక్కడికి పోవచ్చున్నావు అని అడగటలేదు. నేను మీకు ఈ విషయములు చెప్పినందువలన మీ హృదయములు దుఃఖముతో నిండి ఉన్నవి. అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచూ ఉన్నాను. నేను వెళ్ళనిచో ఓదార్చువాడు ఎవడు మీ వద్దకు రాడు. నేను వెళ్ళినచో ఆయనను మీ వద్దకు పంపెదను. ఆయన వచ్చి పాపమును గురించియు నీతిని గురించియు తీర్పును గురించియు లోకమునకు నిరూపింతును. పాపమును గురించి ఎందుకనా వారు నన్ను విశ్వసించటలేదు. నీతిని గురించి ఎందుకనా నేను తండ్రి వద్దకు పోవచ్చు ఉన్నాను. ఇక మీరు నన్ను చూడరు. తీర్పును గురించి ఎందుకనా ఈ లోకాధిపతికి తీర్పు విధించబడినది. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఒక నిమిషం కళ్ళు మూసుకొని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్కు మనం ఆలకించబోతూ ఉన్నాము. పరిశుద్ధాత్మదేవ నాతో మాట్లాడండి, మీ జ్ఞానం మాకు దయచేయండి అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థిద్దాం. ప్రభువున దేవ, మానవ సంబంధమైన మా శరీర మనస్సు ఆత్మలను మా ఆలోచనలను మీ బంగారు చేతికి సమర్పిస్తున్నాము. దేవ, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ప్రభు, ఆన్లైన్లో ఈ వాక్యాన్ని విని పరిశుద్ధ బలిలో పాల్గొని వేల వేల సంఖ్యలో ప్రజలను నువ్వు బలపరుస్తున్న మీకే స్తోత్రం. ప్రభువ, ఆసక్తితోనూ దాహముతోనూ నీ వాక్యం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలతో దేవా నీవి ఈరోజు మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. స్తుతుల సింహాసనలపై ఆశీర్వణ దేవుని స్తుతించి ఆరాధించిన వారు నీ గొప్ప మహిమను ప్రసన్నతను అభిషేకము పొందుతురుగాక. ఆమేన్. సకల దూతలారా పునీతులారా మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయమని వేడుకుంటున్నాం. అమ్మా మరియ తల్లి మీద నిరంతర ప్రార్థన సహాయం మాకు దయచేయండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా. 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 జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు, పూర్తిగా నీకు అర్పిస్తున్నాం ప్రభు, సమర్పిస్తున్నాం. నీకు స్తుతి మహిమ ఆరాధన నిరంతరం కలుగునుగాక. Jesus. ఆమేన్. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు సీలాసు ఇద్దరు మాసిడోనియా ప్రాంతములో సువార్త పరిచర్య చేస్తూ ఉన్నారు. అయితే వారిని సెలవు వేసినటువంటి
జైలు వేసినటువంటి ఒక సంఘటన మనం ఈరోజు చదువుతూ ఉన్నాం. వీని ఎందుకు జైల్లో వేశారంటే బిడ్డలారా, దెయ్యం పట్టినటువంటి ఒక అమ్మాయితో భవిష్యవాణి చెప్పించి ఆమె యజమానులు డబ్బులు సంపాదించుకున్నటువంటి ఒక వ్యాపారం, ఒక బిజినెస్ ఈ మాసిడోనియాలో నడుస్తూ ఉంది. అయితే పౌలు శీలాసు ఇద్దరు నడుచుకుంటూ పోతూ ఉండగా ఈ భవిష్యవాణి చెప్పే ఈ అమ్మాయి తరచుగా వీళ్ళ వెనకాల వచ్చి వీరిని డిస్టర్బ్ చేస్తూ ఉంది అన్నమాట. ఈ డిస్టర్బెన్స్ తట్టుకోలేక పౌలు ఆమెలో పనిచేసినటువంటి ఆ సైతాన్ని బంధించి యేసు నామములో బయటికి వెళ్ళిపోమని గద్దించాడు. ఆ దెయ్యము ఈ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమైందంటే ఆమె ద్వారా ఈ వ్యాపారము ఈ బిజినెస్ చేసి డబ్బులు సంపాదించినటువంటి యజమానులకి కోపం వచ్చింది. అందుకే వారు ప్రజలని సమావేశపరిచి పౌలు శీలాసుని బాగా కొట్టి బాగా హింసలకు గురి చేసి జైల్లో వేయటానికి కారణం అదే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ సంఘటన మనం చక్కగా ఈ అపోస్తలులో 16వ అధ్యాయంలో మనము చదువుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సహనానికి విట్లరా వేరే ఏ కారణము లేదు, వారు వేరే ఏ తప్పు చేయలేదు. మీరు ఈ అపోస్తలుల 16వ అధ్యాయంలో మీరు 16 నుంచి మనము ముందుకు చదివితే ఈ సంఘటన అక్కడ చక్కగా ఉంది. అయితే ప్రియములారా, ఈ సంఘటనలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. అది మీ మనసుకు తీసుకురావాలని అనుకుంటున్నాం. అప్పుడు ఆ పరిస్థితిని, ఆ వాతావరణాన్ని మీరు అర్థం చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈ 16వ అధ్యాయంలో మనము 22వ వచనం చదివితే ప్రియములారా, అక్కడ మజిస్ట్రేట్ ఏం చేశాడంటే వీరి బట్టలు విప్పి పౌలు శీలాసుని బెజ్జముతో కొట్టారంట. చదువుతామా 22వ వచనం ఒకసారి. అప్పుడు ఆ జనసమూహమును వారితో కలిసి వీరికి వ్యతిరేకంగా లేచిరి. ఆ న్యాయమూర్తులు పౌలు శిలాసుల దుస్తులను చింపివేసి వారిని బెత్తముతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. ప్రియులారా గమనించండి, బట్టలు విప్పి బట్టలు చించేసి బెజ్జముతో కొట్టారంట. అంటే కర్రతో, రాడుతో కొట్టారని ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉన్నాం. పౌలు తన సహనమును గురించి, తన వేదన గురించి వివరిస్తూ ఉండగా ఇలా 3 సార్లు బెజ్జముతో కొట్టబడ్డాడని, 3 సార్లు ఇటువంటి దెబ్బలకి గురి అయ్యాడని ఆయన స్వయంగా తెలియచేస్తూ ఉన్నాడు. మనము బైబిల్లో చూస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనములో ఆయన స్వయంగా చెప్తున్నాడు, 3 సార్లు నేను ఇటువంటి దెబ్బలకి గురి అయ్యాను అని స్వయంగా చెప్తున్నాడు. విందామా? 3 మార్లు కొరడా దెబ్బలు అనుభవించి తిని. గమనించండి, 3 సార్లు ఇటువంటి దెబ్బలకి, కొరడా దెబ్బలకి గురి అయ్యాను. ఆ 3 సార్లు గురి అయ్యాడంటే ఆ 3లో ఒకటి ఈ మాసిడోనియాలో ఆయనకి జరిగింది. బిడ్డలారా, యేసుక్రీస్తుని కూడా ఆయనని శిలువ మరణానికి పీలాతు విధించే ముందు మనం చదువుతూ ఉన్నాం. అన్ని సువార్తలు ఉన్నాయి. మార్కు సువార్త 15:15 ఉంటుంది. యేసుక్రీస్తుని కూడా బట్టలు విప్పి రాతి స్తంభమై కట్టి అతన్ని కొరడాలతో కొట్టాడు. సిమిలర్. ఎందుకు బట్టలు చించేసి బట్టలు విప్పి కొడుతున్నారంటే ప్రియలారా, ఈ కొరడా ఏంటో ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అది ఒక్కసారి దాంతో కొడితే ప్రియలారా, అందులో ఎముకలు ఉన్నాయి, అంటే ఎముకల పీసెస్ ఉన్నాయి. అలాగే అందులో
ఈ ఇనుపు ముక్కలు ఉన్నాయి, పీసెస్ ఉన్నాయి. ఇటువంటి దానితో కట్టి తయారు చేసినటువంటి ఈ దెబ్బ ప్రియులారా ఒక్కసారి పడితే మాంసములు కూడా ఊడి వచ్చేటట్లు వస్తాయి. చాలా ఘోరమైనటువంటి బాధలు, రక్తము ఇలా ధారగా కారుతుంది. అయితే యేసుక్రీస్తుని బట్టలు విప్పి కొట్టారంట, పౌలు శీలాసుని బట్టలు విప్పి కొట్టారంట. ఎందుకంటే ఆ దెబ్బ చాలా సీరియస్గా ఆ మాంసం మీద, శరీర అవయవాల మీద పడాలని. బట్టలు ఉంటే ప్రియులారా ఇలా కొడితే అది సరిగా ఆ గాయం, ఆ వేదన సరిగా ఆ మనిషికి తగదు. అందుకే బట్టలు విప్పి కొడితే ప్రియులారా అది చాలా ఘోరంగా. ఎందుకంటే అడ్డుగా ఏమీ లేదు, ఒక తుండు గుడ్డ కూడా అడ్డుగా లేకుండా డైరెక్ట్గా పచ్చి మాంసం మీద పడుతున్నాయి ఈ దెబ్బలన్నమాట. యేసుక్రీస్తులాగా దెబ్బలు పడ్డాడు పౌలు శీలాసు. ఇది ఒక సంఘటన. కానీ ఇంకా వేరే 2 సంఘటనలు కూడా ఆయనకి జరిగినట్లు మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇది ఒక సంఘటన. నేను క్రమంగా ఒక్కొక్కటి చెప్తూ ఉంటే ఇదన్నీ మీరు మనసులో పెట్టుకోవాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది వారు ఎలాంటి పరిస్థితులు దేవుని స్తుతించారు, దేవుని ఆరాధించారని. ఇప్పుడు ఈజీగా ఆ పౌలు శీలాసు జైల్లో వేయబడ్డారు, వారు అర్ధరాత్రి దేవుని స్తుతించారు అనటం కాదు. ఇలా కొరడా దెబ్బలకి గురి అయినటువంటి వారు శరీరం అంతా దెబ్బలతోనూ రక్తం కారుతూ ఉండగా చాలు తీసినట్లు వారి శరీరములో దెబ్బలు పడ్డాయి. ఈ దెబ్బలన్నీ వాళ్ళ శరీరంలో ఉన్నాయి. ఇది ఒకటి. అంతే మాత్రమే పిల్లరా, బట్టలు చింపేశారంట. బట్టలు చింపేస్తే మరి వేసుకోవటానికి ఏముంది? బట్టలు చించేస్తే, ఇలా తీసేస్తే అది ఇంకా వేసుకోవటానికి లేదన్నమాట. అప్పుడు ఆలోచించుకోండి, అలా రక్తం కారుతున్నటువంటి దెబ్బలు పడినటువంటి ఒక శరీరముతో వారు ఉన్నారు. ఇది ఒకటి. రెండో మాట ప్రియులారా, మనము ఈ అపోస్తల చర్యలో మనము అదే అధ్యాయానికి మళ్ళా మనం రిటర్న్ వస్తూ ఉన్నాం. అక్కడ ప్రియులారా వారిని చెరసాల వేశారు అని ఉంటుంది. కానీ అది ఎలాంటి స్థలము అని అడిగితే అదే అధ్యాయములో చదువుతాం. 24వ వచనం. ఈ ఆజ్ఞానుసారము అతడు వారిని చెరసాల గుహ లోపలికి త్రోసి వారి కాళ్లను 2 కొయ్య దుంగల మధ్య బంధించును. ప్రియులారా చెరసాల లోపలికి తోసేశారని మాత్రమే తెలుగు బైబిల్లో ఉంటుంది. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే ప్రియులారా నేను చదువుతాను. Following these instructions, he put them in the innermost cell and fastened their feet in the stocks అని ఉంది. ఇది తెలుగులో లేదండి. తెలుగు బైబిల్లో ఏముందంటే చెరసాల లోపలికి వేసేశారు అంతే. కానీ ఇంగ్లీష్లో ఏముందంటే ఇన్నర్ మోస్ట్ సెల్ అని ఉంటుంది. అంటే రోమా సామ్రాజ్యములో జైలుకి బిడ్డలారా చెరసాలకి 3 భాగాలు ఉంటాయి. ఇవి తెలుసుకోవాలి. అంటే ఒకటి బయట వెలుపల కనిపిస్తున్నటువంటి ఒక సెల్లు, రెండవది మధ్యలో ఉన్నటువంటి 2వ సెల్లు, మూడవది లోపల ఉన్నటువంటి 3వది ఇన్నర్ మోస్ట్ సెల్ అంటారు. ఇది ప్రత్యేకత ఏంటంటే ప్రియులారా చిన్న చిన్న నేరాలు, చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న పాపాలు చేసే వాళ్ళని ఏం చేస్తారు, ఈ వెలుపల ఉన్నటువంటి ఆ ఫస్ట్ కనిపిస్తున్నటువంటి చెరసాలలో వేస్తారు. అక్కడ ప్రత్యేకత ఏంటంటే అక్కడ డోర్లు ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి, మంచి వెలుతురు వస్తూ ఉంటుంది, మంచి గాలి ఆడుతున్నటువంటి స్థలం ప్రియులారా ఈ మొదటి సెల్ అన్నమాట. ఇది తర్వాత వస్తుంది సెకండ్, అది మధ్యలో ఉంటుంది. అక్కడ ఏంటంటే ప్రియులారా పెద్దగా అక్కడ వెలుతురేమి రాదు, గాలి అంతగా వచ్చిపోయే ఒక మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణమా లేదా ఒక మంచి గాలి ఆరే ఒక స్థలం, వాయు అంతా లేదు. ఈ 2వ సెల్ అది మిడిల్ అన్నమాట. ఇన్నర్ మోస్ట్ అంటే ప్రియులారా అది 3వది అన్నమాట. అంటే అన్నిటికంటే లోపలికి తోసేస్తారు. ఇక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే ఇన్నర్ మోస్ట్ సెల్ అని ఉంది, అది తెలుగులో లేదు.
ఈ ఇన్నర్ మోస్ట్ చెరసాల, ఇన్నర్ మోస్ట్ లోపల ఉన్నటువంటి ఈ చెరసాల ప్రత్యేకత ఏంటంటే ప్రియబిళ్ళారా, అక్కడ అది ఫుల్ చీకటి అన్నమాట. అసలు వెలుతురే లేదు, వెలుతురు ఉండదు, సరిగా గాలి ఆరే ఒక స్థలము కాదు, ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉన్నటువంటి స్థలం. ఎందుకంటే చాలా లోపల ఉంది కాబట్టి. ఎందుకంటే కిటికీ లేవు, డోర్లు లేవు, అది ఇన్నర్ మోస్ట్ లోపల ఉందన్నమాట. ఈ పౌలు శిలాసుని వేసినటువంటి చెరసాల ఏంటంటే ఇన్నర్ మోస్ట్ సెల్. ఒకటి దాటి రెండవ దాటి మూడవ దానికి తోసేశారు బిడ్డలారా. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ప్రియబిళ్ళారా, తెలుగులో ఏముందంటే కొయ్య దొంగల మధ్య బంధించును అని ఉంటుంది. ఏంటి కొయ్య దొంగల మధ్యలో బంధన? ఇంగ్లీష్లో దే ఫాస్టెన్ దేర్ ఫీట్ ఇన్ టు స్టాక్స్ అని రాస్తుంది ఇంగ్లీష్లో. ఇదేంటో ప్రియబిళ్ళారా, ఒక పెద్ద ఒక చెక్క మొక్క ఉందన్నమాట, ఎ బిగ్ లోగో ఫుడ్. అందులో ఈ ఖైదీల కాళ్ళు లోపల వేసి కట్టేస్తారు, చైన్తో బంధించేస్తారు. అంటే ఇలా కాలు లోపలికి పోయేటట్లు చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి, హోల్స్ ఉన్నాయన్నమాట. ఈ ఖైదీలను ఏం చేస్తారంటే వాళ్ళని నేల మీద కూర్చోపెట్టి వాళ్ళ రెండు కాళ్ళు ఈ పెద్ద చెక్క మొక్కతో చేసినటువంటి ఈ కొయ్యల మధ్యలోకి వాళ్ళ కాలు పెట్టేస్తారు. కాలు పెట్టేసి ఆ కాలుని గొలుసులతో ఈ చెక్క మీద కట్టి బంధించేస్తారన్నమాట. అంటే వాళ్ళు లేవలేరు, నిలబడలేరు. ఇలా కాలు రెండు ముందుకు చాపి ఈ కొయ్య దొంగలో కట్టేస్తే బిడ్డలారా ఇంకా వాళ్ళు లేవలేరు, నడవలేరు, ఇలా కూర్చోవటమే. ఇప్పుడు ప్రియులరా, ఈ మూడు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి చూడండి, దెబ్బల వలన గాయపడిన రక్తం కారుతున్న శరీరం, నెంబర్ 1. ఇంకా వాళ్ళు ప్రజలు కూడా ఈ ఈ ఈ మజిస్ట్రేట్ వాళ్ళని చెరసాల వేసే ముందు బయట చేశారు, జనాలు గుమిగూడి వీళ్ళని బాగా కొట్టారు. బాగా కొట్టిన తర్వాతనే ఈ మజిస్ట్రేటు అధికారి వచ్చాడు. సో అక్కడ దెబ్బలు పడ్డాయి, నెంబర్ 1. నెంబర్ 2, బట్టలు విప్పి కొరడాల దెబ్బలకి గురి అయ్యాడు ఆయన, నెంబర్ 2. మూడోది విరిబడ్డారా, కాలు ఈ కొయ్య దొంగల మధ్యలో బంధించబడినటువంటి పరిస్థితి. నాలుగవది ఏంటి, అక్కడ చీకటి, గాలి సరిగా లేదు, వెలుతురు లేదు. అటువంటి మూడవ సెల్లులో వేయబడినటువంటి ఈ పౌలు శిలాసులు. ఇది యాక్చువల్ చెప్పాలంటే ప్రియబిళ్ళారా, అక్కడ జరిగినటువంటి వాస్తవ చరిత్ర సంకలన పరిశీలిస్తే, మనం తెలుగులో ఉట్టిగా చదువుకుంటూ మనం ముందుకు వెళ్తే ప్రియబిళ్ళారా మనకి సరిగా అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇటువంటి పరిస్థితిలో అది మనం ఊహానికి కూడా అందదండి, ఊహానికి కూడా అందదు. ఇటువంటి పరిస్థితులు ఏం చేస్తున్నారు, అర్ధరాత్రి వేళలో నిద్రపోకుండా 25వ వచనం వారు ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. ఎస్, విందామా? దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులు ప్రార్థించుచు దైవస్తుతి గీతములు పాడుచుండగా ఖైదీలు వాటిని వినుచుండిరి. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రియులారా, ఈ పరిస్థితి మీరు ఇంకా కొద్ది కూడా అర్థం చేసుకోవాలి. ఈ జైల్లో చెరసాల వేయబడినటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు అస్సలు మంచి వాళ్ళు కాదు, మీకు తెలుసు. ఎందుకంటే వారు చేసినటువంటి ఘోరమైనటువంటి పనుల వల్ల, వారి యొక్క నేరాల వలన వారు నేరస్తులు కాబట్టే శిక్షింపబడి చెరసాల వేయబడ్డారు. వీళ్ళు మూర్ఖులు, చెరసాల్లో ఉన్నవారు. అర్ధరాత్రి ఇంతమంది చెరసాల్లో హాగా గొరకలు బట్టి పడుకుండే ఇద్దరు పిచ్చోళ్ళు కూర్చొని ప్రభువును స్తుతిస్తూ గొప్పగా పాట పాడి అరిస్తే వీళ్ళు ఊరుకుంటారా అండి? పోనీలే, నువ్వు అర్ధరాత్రి మంచి పడుకుంటే పక్కన ఎవడన్నా వచ్చి నిన్ను డిస్టర్బ్ చేసి నేను గిలికెత్తే ఊరుకుంటావా నువ్వు? ఊరుకుంటావు. ఏయ్ టైం ఎంతరా, నోరుమోయ్, పడుకో అంటావు. ఎందుకంటే రాత్రి నువ్వు నిద్రపోతే నిన్ను డిస్టర్బ్ చేస్తే నువ్వు ఊరుకోవు, నీకు కోపం వస్తుంది.
ఈ జైల్లో ఉన్నవారు ఎలాంటి వాళ్ళు? మామూలు వాళ్ళు కాదు, మూర్ఖులు. అయితే ఈ మూర్ఖులందరూ పడుకున్నటువంటి ఈ చెరసాలలో అర్ధరాత్రి పౌలు సిలాస్ ఏం చేస్తున్నారు? పెద్ద ఎత్తున పాట పాడుతున్నారు, పెద్ద ఎత్తున చప్పట్లు కొడుతున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు ప్రియులారా. కానీ ఒక విషయం ఏంటంటే ఇలా వాక్యం పలుకుతుంది, చెరసాల్లో ఉన్నవాళ్ళు దాన్ని వింటూ ఉన్నారు, వింటూ ఉన్నారు. అక్కడ వాళ్ళకి డిస్టర్బెన్స్ కలగటమా, వాళ్ళ అరవటమా, లేదా వీళ్ళకి అగెయిన్స్ట్ తిరగటమా ఏమీ లేకుండా దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ప్రార్థించినప్పుడు అర్ధరాత్రి అయినా సరే ప్రియులారా వారు ఆ స్తుతులు, ఆ ప్రార్థనలు, ఆ ఆరాధన ఆ జైల్లో ఉన్నటువంటి వాళ్ళు వింటూ ఉన్నారు. ఆత్మకార్యం చూడండి, ఆత్మకార్యం చూడు. అలా వారు వింటూ ఉండగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా గమనించండి. ఇప్పుడు మనం చదువుకున్నామని అక్కడ పెద్ద భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కంపించినది, ఈ జైలు ఉన్నటువంటి ఖైదీలందరి చేతుల నుంచి కాళ్ళ నుంచి సంఖ్యలు అన్నీ ఊడిపడ్డాయి. అంటే కంటికి కనిపించినట్లు ప్రకటమైనటువంటి మార్పులు అక్కడ రాత్రి వారు దేవుని స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు జరిగాయి. ఇంకా నెక్స్ట్ సంఘటన, చెరసాల అధికారి ఏం చేస్తున్నాడు? ఆయన కూడా పడుకున్నాడు. అయితే ఈ సంఘటన అంతా జరిగినప్పుడు ప్రియులారా చదువుతాం 27వ వచనం. చెరసాల అధికారి దిగ్గున మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నట్టు చూచి ఖైదీలందరూ తప్పించుకొని పారిపోయి ఉందురని భావించెను. గమనించండి. అందుచే అతడు తన కత్తిని వరం నుండి లాగి తనను తాను చంపుకొని పోయిను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రియులారా ఈ చెరసాల తలుపులన్నీ తెరవబడ్డాయి, బంధింపబడిన సంఖ్యలన్నీ ఊడిపడ్డాయి. అలాగే కాలుని కొయ్య దొంగల మధ్యలో బంధించారు. గమనించండి, కొయ్యల దొంగల మధ్యలో బంధించినటువంటి ఆ బంధన సంఖ్యలు అన్నీ ఊడిపడ్డాయి. భూకంపం వచ్చింది. ఇవి అన్నీ జరిగినప్పుడు చెరసాల అధికారి టక్కన లేచి చూస్తే ఏంటి, ఈ తలుపులన్నీ తెరబడి ఉన్నాయి. ప్రియులారా ఆయన అనుకున్నాడు, ఈ ఖైదీలందరూ పారిపోయారేమో, లోపల ఎవరూ లేరు, ఎందుకంటే తలుపులన్నీ తెరబడి ఉన్నాయి. ఇతను తన కత్తి తీసి ఆత్మహత్య చేసుకోవటానికి, తనను తాను చంపుకోవటానికి ఎందుకు ప్రయత్నించాడు అని అడిగితే ప్రియులారా, రోమా సామ్రాజ్యములో ఎలాంటి ఒక నియమము, ఎలాంటి ఒక లో ఉంది అంటే, చెరసాల అధికారి బాధ్యత ఏంటి, చెరసాల వేయబడినటువంటి ఒక్కొక్క ఖైదీని సురక్షితముగా చూసుకోవటము, ఎక్కడికి పారిపోకుండా వారిని కాపాడుకున్న బాధ్యత చెరసాల అధికారిది. ఒకవేళ ఏమైనా పొరపాటు వలన, చెరసాల అధికారి నిర్లక్ష్యం వలన ఒక ఖైదీ పారిపోయారు అనుకోండి, ఒక ఖైదీ అక్కడికి తప్పించుకొని పారిపోతే నెక్స్ట్ శిక్ష ఏంటంటే, ఏ ఖైదీ అయితే పారిపోయాడో ఆ ఖైదీకి ఏ శిక్ష అయితే విధింపబడ్డదో ఆ శిక్ష ఎవరికి వస్తుంది? ఈ చెరసాల అధికారికి వస్తుంది. చూడండి ఈ పరిస్థితి. అంటే ప్రియులారా మరణ శిక్షకి విధింపబడినట్టు ఒక ఖైదీ లోపల ఉంటే, చెరసాల అధికారి నిర్లక్ష్యం వలన ఈ ఖైదీ పారిపోతే ప్రియులారా నెక్స్ట్ మరణ శిక్షకి గురయ్యేవాడు ఎవడు? ఈ చెరసాల అధికారిని చంపేస్తాడు. అంత ఘోరమైన సీరియస్ స్ట్రిక్ట్ రోమా సామ్రాజ్య ఖైదీల ప్రియులరా ఒక వ్యవస్థ అన్నమాట. ఈ చెరసాల అధికారి తన కత్తి తీసి తనను తాను చంపుకోవటానికి ఎందుకు ప్రయత్నించారంటే ప్రియులారా, ఒకవేళ ఈ ఖైదీలు ఒకవేళ పారిపోయి ఉంటే ఆ ఖైదీల శిక్ష, ఖైదీలకు రావలసినటువంటి శిక్ష ఈ జైలు అధికారికి వచ్చేస్తుంది. అందుకే ప్రియులారా ఆయన కత్తి తీసి తనను తాను చంపుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
మరి ఇంకేంటంటే అర్ధరాత్రి ఏం కనపడదు, వీళ్ళు లోపల ఉన్నారా లేదా పారిపోయారా ఏం తెలవదు, పారిపోయారని అనుకొని ఆయన తనను తాను హాని చేసుకోవటానికి చంపేయటానికి కత్తి తీశారంట. అప్పుడు పౌలు శీలాసులు వెంటనే ఏమంటున్నారు, అయ్యా నువ్వేం చేయవద్దు, ఏ హాని కలిగించవద్దు, మేమందరం ఇక్కడ ఉన్నాం, అందరు ఇక్కడ ఉన్నాం. ప్రియులారా, ఇక నేను చెప్పబోయే కొన్ని విషయాలపై మీ శ్రద్ధ మీ మనస్సు నాకు కావాలి. అదేంటంటే, ఆ రాత్రి ఎందుకు ఈ అద్భుతం జరిగింది, ఆ రాత్రి ఎందుకు ఈ ఒక మనిషి తన బుద్ధితో అర్థం చేసుకోలేనంత దేవుని శక్తి ఆ చెరసాలలో ఎందుకు దిగి వచ్చింది ప్రశ్నిస్తే ప్రియబిడ్డలారా, వారు చేసినట్టు ఒక కార్యం ఉంది. అదేంటంటే, మనం మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 వచ్చి చదివితే అక్కడ వాక్యం పలుకుతూ ఉంది, మీరు అన్ని వేళలా అన్ని పరిస్థితులలో మీరు దేవుణ్ణి కీర్తించుడి, దేవుణ్ణి స్తుతించుడి అని వాక్యం పలుకుతుంది. అంటే ఏ పరిస్థితి అయినా, ఏ సిచ్యువేషన్ అయినా నువ్వు దేవుణ్ణి స్తుతించటం సమంచితము, అది ఆయన చిత్తము అని ఉంది. ఇప్పుడు గమనించండి, దేవుని వాక్యం పలికినట్లుగా పౌలు శీలాసు, నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను చక్కగా, ఇన్ని గాయాలతోనూ వేదనతోనూ ప్రియులారా కాలు బంధింపబడి, ఇలా కొయ్య దొంగల మధ్యలో బంధింపబడి, కొరడా దెబ్బలు పడి సహించి, ప్రియులారా బట్టలు కూడా లేకుండా రక్తం కారుతున్న శరీరముతో వారు రాత్రి వేళ మొదటి సెల్లు కాదు, రెండవ సెల్లు కాదు, లోపల వేయబడినటువంటి 3వ సెల్లులో చీకటిలో అంధకారములో సలిగా గాలి ఆరక వెలుతురు లేనటువంటి స్థలములో వేయబడి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎగ్జాక్ట్లీ మొదటి తెస్సలోనిక 5:18 వాక్యం పలికినట్లుగా ఎల్లవేళలా ఏ పరిస్థితినైనా మీరు దేవుణ్ణి కీర్తించుడి, స్తుతించుడి అనేక దేవునిగా వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ ఆ రాత్రి అంత నిర్భాగ్యమైనటువంటి ఘోరమైన పరిస్థితుల్లో కూడా వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు అనే మాట. ఇది చాలా శ్రద్ధతో మీరు వినాలి. అంటే ప్రియులారా, వాళ్ళ శరీరం రక్తం కారుతూ ఉందా, ఈ కొయ్య దొంగల మధ్యలో కాలు బంధించబడ్డాయా, బట్టలు లేదా, ఈ బెజ్జముతో పడినటువంటి వేదనలు బొడిలో ఉన్నాయా, వాళ్ళు చీకట్లో ఉన్నారా, ఇటువంటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ వేదనల, వాళ్ళ బాధల, ఆ చెరసాల సంఘటనల, ఇది ఏది కూడా వారు గమనించుకోకుండా పట్టించుకోకుండా ప్రియులారా ఈ పౌలు శీలాసుల మనస్సు ఎక్కడ ఉంటుంది, వారి మనస్సు హృదయం దేవుని వైపు వారెత్తారు. ప్రార్థనలో, స్తుతులలో, ఆరాధనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఇది బిడ్డలారా. నీ పరిస్థితి ఏంటో, నీ వేదన ఏంటో, నీ బాధలు ఏంటో, నీ సంకటన ఏంటో, ఇది ఇటువంటి విషయాలపై కాదు. వారి మనస్సు ఎక్కడ ఉందంటే, హృదయం ఎక్కడ ఉందంటే ప్రియులారా, సర్వశక్తివంతుడైన దేవుని వైపు వారి హృదయాన్ని తెప్పారు, వారి మనస్సును తెప్పారు. వాళ్ళ బాధల్లో కాదు, దేవుని యందు పూర్తిగా మనస్సు ఉంచి అతన్ని స్తుతించటం, ఆరాధించటం ఈ పౌలు శీలాసులు చేస్తూ ఉన్నారు. అలాంటి ఒక స్తుతి, అలాంటి ఒక ఆరాధన మనం చేస్తే ప్రియులారా, మనకి పరిశుద్ధ గ్రంథములో మనం చదివితే ఎంత చక్కగా వాక్యం పలుకుతున్నారు ప్రియులారా. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 30-31 చదివితే, ఇది మీరు ఒకసారి తీసుకోండి, మీరు వినాలి. కీర్తన 69వ అధ్యాయంలో 30-31 చదివితే ప్రియులారా, దేవునికి స్వీకార్యమైనది ఏమిటి, దేని వలన దేవుడు సంప్రీతి కలిగి ఉంటాడు అని ప్రశ్నిస్తే ఒక మంచి మాట అక్కడ ఉంది, విందామా? నేను గీతములతో ప్రభువును కీర్తించెదను, కృతజ్ఞతాస్తుతులతో అతని శ్లోకించెదను. ఎద్దును గాని ఎదిగిన కోడిదోడను గాని అర్పించిన దానికంటే ఈ కార్యము ప్రభువునకు ఎక్కువ ప్రీతి కలిగించును. ప్రియులారా, మీరు శ్రద్ధతో ఈ ఒక మాట వినాలి. మళ్ళా చదువుతాడు బ్రదరు, మళ్ళా వినండి. ఎస్, నేను గీతములతో ప్రభువును కీర్తించెదను, కృతజ్ఞతాస్తుతులతో అతన్ని శ్లోకించెదను. ఎద్దును గాని ఎద్దును గాని ఎదిగిన కోడిదోడను గాని
క్రొవ్విన కోడదూడను గాని అర్పించిన దానికంటే ఈ కార్యము ప్రభువునకు ఎక్కువ ప్రీతి కలిగించును. ప్రభువుకు ఎక్కువగా ప్రీతి కలిగించును. ప్రియులరా, శ్రద్ధతో ఈ మాట వినండి. నీవు అర్పించినటువంటి పశువున, ఎద్దులన, క్రొవ్వినటువంటి దూడల, నీవు అర్పించిన వస్తువుల, దీని అన్నిటికంటే దేవునికి ప్రీతి కలిగించు కార్యం ఏమిటంటే, దేవునికి సంతోషం కలిగించినటువంటి పని ఏంటంటే, కీర్తనలతోనూ పాటలతోనూ సంతోషముతోనూ అతనిని స్తుతించటం దేవునికి స్వీకార్యమైనటువంటి పని. ప్రియులారా, ప్రార్థనలో స్తుతి ఎందుకు కావాలి? ప్రార్థనలో ఆరాధన ఎందుకు కావాలి? ప్రార్థనలో ఎందుకు పాటలు పాడాలి? ప్రార్థన ఎందుకు దేవుని స్తుతించాలి? చాలామంది ఏమనుకుంటారు, అరే ఇది గోళ, మెల్లగా ప్రార్థన చేసుకోవచ్చు కదా, సైలెంట్గా ప్రార్థన చేసుకోవచ్చు కదా అని అంటారు. ప్రియులారా, నీవు సైలెంట్గా ప్రార్థన చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నువ్వు నోరు తెరవకుండా ప్రార్థన చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నువ్వు ఏమైనా రీతిగా ప్రార్థన చేసుకో, కానీ వాక్యం పలుకుతుండే ప్రియులారా, నీవు అర్పించినటువంటి అర్పణల కంటే, ఈ గేదెల కంటే, ఈ క్రొవ్విన దూడల కంటే, పశువుల మాంసం కంటే, ఈ నీవు తెచ్చిపెట్టిన ఈ కానుకలన్నిటికంటే దేవునికి ప్రీతి కలిగించినది, ఆయనకి సంతోషం కలిగించినది ఏంటంటే, నీవు కీర్తనలతోనూ పాటలతోనూ స్తుతులతోనూ అతన్ని స్తుతించాలి, అతన్ని ఆరాధించాలి. అంటే ప్రభు ముందు రెండు పెట్టండి. ఒకటి, నీవు తెచ్చిన కానుకలన్నీ పెట్టు. రెండవది, నీవు చేసిన స్తుతులు, ఆరాధనలు, పాటలు పెట్టు. ప్రభు అంటున్నాడు, నాకిష్టం స్తుతులు, ఆరాధనలు, ప్రార్థనలు, ఈ కానుకలు కాదు. ఈ రోజు నుండి ప్రియబిడ్డలారా, ఈ వాక్యం మీరు వింటూ ఉండగా, ఒకవేళ మీ ప్రార్థనలో స్తుతులు లేదు, ఆరాధన లేదు, దేవునికి కృతజ్ఞత చెల్లించేది లేదు అంటే, ఈ రోజు నుండి మీరు స్టార్ట్ చేయండి, మొదలు పెట్టండి. దేవుణ్ణి పాటలతో స్తుతించు, గానములతో స్తుతించు, ఆరాధనతో స్తుతించు. అది దేవునికి అన్నిటికంటే ప్రీతి కలిగించే విషయం అంట. ఎందుకంటే ప్రియబిడ్డలారా, మన దేవుడు స్తుతుల సింహాసనములపై ఆసీనుడైనటువంటి దేవుడు. పరలోకములో ఏం జరుగుతుందని ప్రియులారా, మనం ఒక్క నిమిషం మన పరిశుద్ధంలో చదివితే, ప్రజలందరి కీర్తన తీసుకుంటామా, 22వ అధ్యాయములో 3వ వచనం. కీర్తన 22వ అధ్యాయము 3వ వచనములో వాక్యం పలుకుతుంది, మన దేవుడు ఇజ్రాయేల్ ప్రజల స్తుతుల సింహాసనపై ఆసీనుడై ఉన్నాడు. అంటే మనుషుల స్తుతులతో, మనుషుల కీర్తనలతో, మనుషుల పాటలతో దేవుని కోసం ఒక సింహాసనం మనం తయారు చేస్తూ ఉన్నాము. విందామా? నీవు పరమ పవిత్రుడువు, ఇజ్రాయేలు స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉండువాడువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు పరమ పవిత్రుడువు, నీవు మా దేవుడవు, ఇజ్రాయేల్ ప్రజల స్తుతుల సింహాసనపై ఆసీనుడైనటువంటి దేవుడు. అందుకే ఆ దేవునికి బిడ్డలారా, స్తుతి, స్తోత్రము, ఆరాధన, కీర్తనలతో మనం అతన్ని స్తుతించాలి. ఇందులో చాలా శ్రేష్టమైనటువంటి ఒక సంఘటన ఉంది బిడ్డలారా, గమనించండి. మన పరిశుద్ధ పాపు గారు, ఫ్రాన్సిస్ పాపు గారు, ఆయన ఒక కరిస్మాటిక్ లీడర్. అంటే ఎటువంటి భయమేమీ లేకుండా ఉన్నది ఉన్నట్లు వాస్తవంగా బహిరంగంగా పలికి ఈ రోమన్ క్యాథలిక్ చర్చిని చాలా కరిస్మాటిక్ ధైర్యంతో ముందుకు నడిపిస్తున్నటువంటి ఒక లీడరే ప్రియులారా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు. ఆయన చెప్పిన ఒక మాట, వీళ్ళ 2017 సంవత్సరము జూన్ 4వ తారీఖున వటికన్ న్యూస్ పేపర్లతో ఆయన మాట్లాడుతూ ఉండగా, ప్రియులారా ఫ్రాన్సిస్ పాపు పలికిన మాట, స్తుతి ఆరాధన అనేది పెంతెకోస్తల్ ప్రొటెస్టెంట్స్ వాళ్ళ ప్రార్థన అని అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి క్యాథలిక్స్ కూడా ఎలా దేవుని స్తుతించాలో, ఎలా దేవుని ఆరాధించాలో అని నేర్చుకోవాలి అని ఆయన చెప్పాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టడం అంటే, పాటలు పాడటం అంటే
పెద్ద ఎత్తున దేవుని స్తుతించటం అంటే అందరూ ఏమనుకుంటారు, అది ప్రొటెస్టెంట్సే, పెంటెకొస్తల వాళ్ళే అని అనుకుంటారు. కానీ పాపు గారు ఏమంటున్నారు, ఇది స్తుతులు, ఆరాధనలు, స్తోత్రము, కీర్తనలు పెంటెకొస్తు వాళ్ళ ప్రార్థన కాదు, ప్రొటెస్టెంట్స్ వాళ్ళ ప్రార్థన కాదు, పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. అందువలన ప్రతి క్యాథలిక్స్ కూడా ఎలా దేవుని స్తుతించాలో, ఎలా దేవుని ఆరాధించాలో, ఎలా దేవునికి ఘనత కీర్తి చెల్లించాలో అని నేర్చుకోవాలి అని పరిశుద్ధ పాపు గారు చెప్పారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన కథోలిక చర్చిలో, కథోలిక కుటుంబాలలో, కథోలిక ప్రార్థన మందిరాలలో ప్రియులారా పరిస్థితి కొద్దిగా మారాలి. ఎందుకు మారాలంటే ప్రియులారా, మన క్యాథలిక్ చర్చెస్లో చప్పట్లు కొట్టడమా, పాటలు పాడటమా, స్తుతించటమా ఎవరికి అరగదు, ఎవరికి నచ్చదు. నేను టిప్ టాప్ డ్రెస్ చేసేసుకొని రావాలి, సూటు బూట్ వేసుకోవాలి, ఒక బొమ్మలా కూర్చోవాలి, అంతే. కథోలిక చర్చిలో పాట పాడేది ఎవరు? గాయక బృందం మాత్రమే. గాయక బృందం మాత్రం పాడతారు, తక్కిన వాళ్ళు చేతులు కట్టుకుని కూర్చుంటారు లేదా నిద్రపోతారు. పాట పాడేవాళ్ళు గాయక బృందం, తక్కిన వాళ్ళు అక్కడ కూర్చుంటారు. ప్రియులారా, మీరు ఇంకొక ప్రొటెస్టెంట్స్ కానీ ఒక పెంతెకోస్తు చర్చికి వెళ్ళి చూడండి, అక్కడ 100 మంది ఉంటే 100 మంది చప్పట్లు కొడతారు, 100 మంది ఉంటే 100 మంది పాట పాడతారు, 100 మంది ఉంటే 100 మంది చేతులెత్తి దేవుని స్తుతిస్తారు, 100 మంది కూడా గొంతెత్తి పెద్ద ఎత్తున దేవుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు. అందుకే ప్రియులారా, ప్రొటెస్టెంట్స్, పెంతెకోస్తల్, కథోలిక ఇతర సంఘాల ఆరాధనలో స్తుతులు ఏముంటుంది? బలం ఉంది, అభిషేకం ఉంది. అది కథోలిక చర్చెస్లో తక్కువ లేదా లేదు అని చెప్పవచ్చు. మీరు ఇలా అనుకోవద్దు, ఏంటి బెన్నిఫర్ అంటున్నారని. ప్రియులారా, నేను చెప్పేది వాస్తవం. కథోలిక చర్చెస్లో అన్ని ఒక ఎండిపోయినటువంటి, ఒక బలం లేనటువంటి, ఒక ఉజ్జీవం లేనటువంటి మాసలు ఉంటాయి, ఉజ్జీవం లేనటువంటి ప్రార్థనలు ఉంటాయి, అలా సైలెంట్గా ఉంటాయి అన్నీ. ఈ పాట పాడేది కొంతమంది క్వైర్ల పని, కొంతమంది పని. ప్రియులారా, అందుకే కథోలిక చర్చిలో ఎందుకు నిద్రపోతున్నారు మనుషులు వచ్చి? ఎందుకు వాళ్ళు సెల్తో ఆడుకుంటున్నారు? ఎందుకు మెసేజ్ పంపిస్తూ ఉన్నారు? ఎందుకు బోరు కొడుతుంది? ఈ బోరు కొట్టడానికి కారణము, నిద్రపోవడానికి కారణము, ఈ మెసేజ్ పంపించడానికి కారణం ఏంటంటే కథోలిక చర్చిల ప్రియులారా మాసలో కానీ, ఆరాధనలో, స్తుతులలో, వర్షిప్లో ఏది లేదు, ఈ బలం లేదు, బోరు కొడుతుంది. కానీ మనం నేర్చుకోవాలి ఈ విషయం. పాపు గారు చెప్పాడు ఈ విషయం. అదేంటంటే పెంతెకోస్తు చర్చిలో, ప్రొటెస్టెంట్ చర్చెస్లో వాళ్ళ ఆరాధన ఏంటి, వాళ్ళ స్తుతి ఏంటి, వాళ్ళ పాటలు ఏంటి, వాళ్ళ ఆ దేవుని స్తుతించినటువంటి ఉజ్జీవం, ఆ బలం ప్రియులారా వెళ్ళి చూడాలి. ఆ నడిపిస్తున్న వ్యక్తి ఆ స్తుతి, ఆరాధన, పాటలతో, వాక్యముతో నడిపిస్తూ ఉండగా ఎన్ని వేల మంది సంఘములో ఉన్న ప్రియులారా వారందరూ కూడా ఒకే మనసుతో చప్పట్లు కొడుతూ, పాట పాడుతూ, ఒకే హృదయముతో, ఒకే మనసుతో దేవుని స్తుతిస్తారు. అందుకే ఆ సంఘముల బిడ్డలారా ఉజ్జీవం ఉంది, బలం ఉంది, మనుషులు అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడతారు. ఈ ఒక మార్పు బిడ్డలారా కథోలిక చర్చెస్లో రావాలి. పాపు గారే అది ప్రారంభించాడు, ఆయన మాట అన్నాడు. పాపు గారే మన మీద నేర్చుకోవాలి అంటే ప్రియులారా, ఇది నాకు వద్దంటానికి మనం ఎవరం? కథోలిక కుటుంబాలలో స్తుతులు, ప్రార్థనలు, ఆరాధనలు కావాలి. కథోలిక చర్చెస్లో స్తుతులు, ఆరాధనలు, పాటలు ప్రియులారా రావాలి, ఉజ్జీవం ఉండాలి. మన పరిస్థితి మనం మార్చుకోవాలి, మంచిది మనం నేర్చుకోవాలి. ఇదే ప్రియులారా మనకి పాపు గారు నేర్పించినటువంటి చాలా శ్రేష్టమైన ఒక విషయం. పాటలు పాడండి. నీ గొంతు ఎంత బంగార గొంతుతో పాడుతూ ఉన్నావా, నీవు కాకిలాగా గాడిదలాగా పాడుతున్నావా, ఇది లెక్క కాదు బిడ్డలారా. ఎందుకంటే ఈ కాకిలాగా నీ గొంతు ఉందని, గాడిదలాగా పాడుతున్నారని దేవునికి తెలవదా? దేవునికి తెలుసు. దేవునికి కావలసినది నీవు ఈ కోకిల్లాగా బంగారంగా పాడే గొంతుతో కాదు బిడ్డలారా. నీకు దేవుడు ఏ గొంతు ఇచ్చాడో, ఏ బలం ఉందో దానితో పాడు.
దేవునికి కావాల్సినది నీ గొంతు కాదు, స్వరం కాదు, నీ గుండె, నీ మనస్సు. పాడే మనసుందా? పాడే ఒక హృదయం ఉందా? కీర్తనలు, స్తుతులు, పాటలు, ఆరాధనలు దేవునికి బలుల కంటే, కానుకల కంటే ఇష్టం. ఈ మార్పులు ప్రియులరా మన కత్తోలిక చర్చిలో రావాలి, మన కత్తోలిక సంఘములో రావాలి. ఆ మార్పులు వస్తాయి. రోమన్ క్యాథలిక్ చర్చిలో ఆరాధనలో, స్తుతులో, మాసులో, ప్రేయర్లో, వర్షిప్లో ఏముంటుంది? బలం వస్తుంది. ఏ ఒక్కడు కూడా ఆర్సీఎం చర్చి వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోడు. వెళ్ళిపోతున్నారని మనం బాధపడుతున్నామే, వెళ్ళిపోతున్నారని మనం షికాయత్ కంప్లైంట్ చేస్తున్నామే. ప్రియులారా, వారు వెళ్ళిపోకుండా నువ్వు ఏం చేస్తున్నావు? ఏమైనా చేస్తున్నావా? ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టాలి, దప్పికతో ఉన్నవాడికి నీళ్లు పోయాలి. ఏదైతే వారు వెతుకుతూ ఉన్నారో, దేనికోసం ఆకలి దప్పికొని ఉన్నారో అది నీవు వారికి పెడితే ప్రియులారా, ఎవరు నీ సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఈ స్తుతుల్లో, ఆరాధనలో గమనించండి, రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ప్రైజ్, రెండవది వర్షిప్. అంటే ఒకటి స్తుతి, రెండవది ఆరాధన. ఇది కూడా అసలు చాలా మందికి తెలియదు. ప్రైజ్ అండ్ వర్షిప్ అంటారు, ప్రైజ్ అండ్ వర్షిప్ అంటారు, స్తుతి ఆరాధన అంటారు, స్తుతి ఆరాధన అంటారు. ఈ స్తుతి ఏంటి, ఆరాధన ఏంటి? ఇది తెలుసుకుంటేనే బిడ్డలారా మనం నిజంగా దేవునికి స్వీకార్యమైనటువంటి స్తుతులు చేయగలుగుతాము, ఆరాధన చేయగలుగుతాం, ప్రైజ్ చేయగలుగుతాం, వర్షిప్ చేయగలుగుతాం. ఈ రెండింటికి ఉన్న ప్రత్యేకత ఏంటి? స్తుతి ఏంటి, ఆరాధన ఏంటి? నంబర్ 1 చదువుతూ వినండి. మీ రేపటి నుంచి మీ ప్రార్థనలో మీరు ఇది కూడా కలపాలి. ఎందుకంటే ఇది దేవునికి చాలా స్వీకార్యమైన, ఆయనకి ఇష్టం కలిగినటువంటి ప్రార్థన. దేనికంటే? నీ కానుకల కంటే, క్రొవ్వున దూడల కంటే, నీవు అర్పించినటువంటి వస్తువుల కంటే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. నంబర్ 1 ప్రియులారా, మనం ఎందుకు స్తుతించాలి? స్తుతి అంటే ఏంటంటే ప్రియులారా, స్తుతి అంటే పొగడటం. స్తుతి అంటే పొగడటం, అంగీకరించటం. ఎందుకు దేవుని మనం స్తుతించాలంటే, దేవుడు నీకు, నీ కుటుంబానికి చేసినటువంటి అన్ని మేలులను బట్టి నువ్వు దేవుణ్ణి పొగడాలి. ఒక చిన్న ఉదాహరణ. అరే, ఒక వ్యక్తి నీకు ఏమైనా ఒక చిన్న సహాయం చేస్తే నువ్వేమంటావు? థ్యాంక్స్ అండి అంటారా లేదా? నీ దగ్గర పెన్ను లేదు రాసుకోవటానికి, ఎవడో ఒకడు పెన్ను ఇచ్చాడు, నీ పని అయిన తర్వాత అమ్మా థ్యాంక్ యూ అంటారా లేదా? ఈ రోడ్డు మీద పోతా ఉండే చాలా మంది రోడ్డు నిలబడి ఇలా చూపిస్తారు, ఇలా చూపిస్తారు. అంటే అర్థం ఏంటి? ఒక లిఫ్ట్ కావాలన్నమాట, ఒక లిఫ్ట్ కావాలి. ఇప్పుడు కరోనా కాబట్టి అసలు లిఫ్టే లేదు, ఎవడు బండిని ఎక్కించే పనులు కూడా లేదు. అది వేరే సంగతి. ప్రియులారా, నీకెవరైనా ఒక లిఫ్ట్ ఇస్తే, ఇక్కడి నుంచి నిన్ను నెక్స్ట్ టౌన్కి వరకు ఒక లిఫ్ట్ ఇస్తే ప్రియులారా, అక్కడ దిగినప్పుడు ఏమంటావు? అంకుల్ థ్యాంక్ యూ, అమ్మా థ్యాంక్ యూ అంటారా లేదా? ప్రియులారా, ఒక మనిషి ఒక సహాయం చేస్తే, ఒక చిన్న ఏమైనా ఒక హెల్ప్ చేస్తే నువ్వు థ్యాంక్స్ చెప్తావు. థ్యాంక్స్ చెప్పకపోతే ఏమవుతుంది? అది ఆ వ్యక్తికి నచ్చదు. లిఫ్ట్ ఇచ్చిన తర్వాత అక్కడ దిగి నీవు అలా వెళ్ళిపోతే, ఒక మాట అనకుండా, ఏదైనా ఒక సహాయం పొంది, ఏదైనా ఒక హెల్ప్ పొందుకొని, ఒక మేలు పొందుకున్నవాడు ఆ పొందుకున్న మేలుని గుర్తించుకోకుండా, పొందుకున్న మేలుకి థ్యాంక్స్ చెప్పకుండా, ఆ మేలు చేసినటువంటి సహాయం ఇచ్చిన వ్యక్తికి గుర్తింపు లేకుండా చేస్తే ప్రియులారా, అది
ఆ వ్యక్తికి నచ్చదు, ఇష్టం ఉండదు, కానీ థ్యాంక్స్ చెప్తే అమ్మా సంతోషం, మళ్ళా చేయాలనిపిస్తుంది. ఇది మానవ సంబంధమైన మనిషి ఆలోచన తలంపులు. ఇలా గమనించండి, దేవునికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటే, ఎందుకు దేవుని స్తుతించాలంటే ప్రియబిడ్డలారా, దేవుడు ఎన్నో మేలులు నీ మీద కృమ్మరిస్తూ ఉన్నాడు. ఎన్నో ప్రార్థనలకి దేవుడు నీకు జవాబిచ్చాడు. ఎన్నో వందల సంవత్సరాలుగా, తరమురాలుగా దేవుడు నిన్ను దీవించాడు. నీకు మంచి ఆరోగ్యం ఇవ్వలేదా? నిన్ను ప్రమాదం నుంచి కాపాడలేదా? నీ ప్రాణం దేవుడు సురక్షితంగా ఉంచలేదా? రకరకాల నీ ప్రార్థనలకి దేవుడు చేసిన ఎన్నో మేలులు ఉన్నాయి. ఈ దేవుడు చేసిన మేలులను తలంచుకుంటూ నీవు దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి, దేవుణ్ణి పొగడాలి, దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, దేవుణ్ణి కీర్తించాలి. ఇది స్తుతి అంటే. ఆయన చేసినటువంటి దీవెనలను బట్టి స్తుతులు, ఆయన చేసినటువంటి ఆశీర్వాదముని బట్టి స్తుతులు, పొగడతాము. ఇది మొదటిది. రెండోది ప్రియములారా, ఆరాధన. ఆరాధన అంటే ఏంటి ప్రియములారా? ఆరాధన అంటే నీ గుండెలో, నీ హృదయములో సజీవుడవైన ఆ దేవుని మాత్రమే ప్రతిష్ఠించి, ఆ దేవునికి నీ గుండెలో, నీ శరీరములో, నీ జీవితములో మొట్టమొదట ప్రాముఖ్యత ఇచ్చి అతన్ని నీ జీవితానికి కేంద్ర బిందుగా ప్రతిష్ఠించటం. ఇప్పుడు గమనించండి, ఈ సైతాను యేసుక్రీస్తు శోధించినప్పుడు సైతాను చెప్పాడు, రెప్పపాటు కాలములో ఈ ప్రపంచాన్ని, అందులో వైభవాన్ని మొత్తం చూపించి సైతాను చెప్పాడు, నీవు నన్ను ఆరాధిస్తే నేను ఇది నీకు ఇస్తాను. మీకు గుర్తుండవచ్చు, సైతాను కలిగిన శోధనలో రెండవ శోధన, నీవు నన్ను ఆరాధిస్తే ఇది నేను నీకు ఇస్తా. ఆరాధన అంటే వేరే ఏం కాదు ప్రియములారా, ఆ దేవునికి నీ జీవితములో సర్వశ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యత ఉండాలి. ఆయన నా దేవుడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ సర్వశక్తితో నీవు దేవుణ్ణి ఆరాధించాలి, ప్రేమించని వాక్యం పలుకుతూ ఉండే ప్రియములారా. ఆయన దేవుడు కాబట్టి, సృష్టికర్త కాబట్టి, సర్వశక్తివంతుడు కాబట్టి ఆయనకి నేను నన్నే అర్పిస్తూ ఉన్నాను. నా సర్వస్వం ఆయనదే. ఆయన ముందు నేను సాగిలపడతాను, ఆయన ముందు నేను నన్నే మర్చిపోతాను. నీతో మాట్లాడుచున్నంతసేపు నన్ను నేను మరచిపోతాను ప్రభువా, నన్ను నేను మరచిపోతాను. నీతో మాట్లాడుచున్నంతసేపు నన్ను నేను మరచిపోతాను ప్రభువా, నన్ను నేను మరచిపోతాను. ఆరాధనలో ఒక వ్యక్తి తనను తాను మర్చిపోతారు. ఆరాధనలో గోళ లేదు, ఆరాధనలో పెద్ద ఎత్తున సౌండ్ లేదు, ఆరాధనలో చప్పట్లు లేదు, ఆరాధనలో స్తుతులు లేదు. ఆరాధనలో నిశ్శబ్దంగా, సైలెంట్గా ఆ దేవుని గొప్ప ప్రసన్నతను అర్థం చేసుకొని, ఆ స్తుతుల సింహాసనపై ఆసీనుడైనటువంటి దేవుని సన్నిధిలో నీవు నిన్ను అర్పించుకొని అతన్ని సర్వస్వముగా స్వీకరించి ఆయనకి పరిపూర్ణమైనటువంటి అర్పణ చేసుకుంటూ ఆయన నీలో, నీవు ఆయనలో ఏకమై కలిసిపోతున్నటువంటి ఆ ఆరాధన ఒక వ్యక్తి నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియములారా, అందువలన ఒక విషయం గమనించండి,
కేవలం చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ గోల చేయటం మాత్రం కాదు. అదేంటి? అది ఓన్లీ స్టార్టింగ్లో చప్పట్లు కొట్టి పాట పాడి దేవుని స్తుతించి థ్యాంక్స్ చెప్పుకుంటూ నీవు పెద్ద ఎత్తున ఎదిగి చేసుకోవచ్చు. వెరీ గుడ్. అదైన తర్వాత ఈ బాహ్యమైనటువంటి చప్పట్లు, ఈ గోళలు, ఈ స్తుతులు, పొగడొత్తాలు అన్నీ కూడా మెల్లగా ఆత్మలో ఏకమై నీ హృదయములో ఆంతరికమైనటువంటి ఒక ఆరాధనలోకి నువ్వు రావాలి. ఆ ఆరాధన ఏంటంటే నిశ్శబ్దమైనటువంటిది. ఆరాధన దేవుని ప్రసన్నత పొందుకున్నది. ఆ ఆరాధన దేవుని స్వరమును ఆలగించే సమయము. ఆ ఆరాధన దేవునితో హృదయపరంగా మాట్లాడే టైము. ఆరాధన దేవుని అభిషేకాన్ని పొందుకునే టైము. ఆరాధన దేవుని యొక్క ప్రసన్నత అనుభవించే టైము. అక్కడ వేరే ఎవ్వరూ లేరు, నీవు దేవుడు మాత్రమే. స్తుతులలో ఎవరున్నారు? పాట పాడేవాడు ఉన్నాడు, చప్పట్లు కొట్టేవాడు ఉన్నారు, నీ చుట్టూ ఎదిగి పాట పాడేవాళ్ళు ఉన్నారు, గోళ చేసేవాళ్ళు ఉంటారు, అరిచేవాళ్ళు ఉంటారు. అందరితో కలిసి చేస్తున్నావు. ఇది స్తుతి. ఆరాధన ఏంటే ప్రియబిడ్డలారా? అక్కడ 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా నీకు సంబంధం లేదు. కేవలం నేను నా దేవుడు, నా దేవుడు నేను. కేవలం వ్యక్తిగతమైనటువంటి ఒక 1-to-1 సంబంధం కలిగి ఆత్మలో లీనమై ఉన్నటువంటి అనుభవం. 1000 మంది ఉండని నాకు సంబంధం లేదు. నేను నా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నా. ఆయన నా దేవుడు. ఆయన నీలో, నువ్వు ఆయనలో ఏకమవుతావు. ఇది ఆరాధన. చాలామందికి ఈ రహస్యం తెలియదు. స్తుతి ఆరాధన అంటారు. ఈ గోళలే. ఇది కాదు. ఆ స్తుతి మనల్ని ఎక్కడికి నడిపించాలి? స్తుతి మనల్ని ఆరాధనకి నడిపించాలి. స్తుతి ఆరాధనకి నడిపించాలి. స్తుతిలో ప్రారంభించి ఆరాధనలో ముగియాలి. అప్పుడే నిజంగా దేవుని ప్రసన్నత మనం పొందుకుంటాం. నిజంగా దేవుని యొక్క శక్తిని, బలమును, అభిషేకం మనం పొందుకుంటాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇటువంటి ఒక ఆరాధన నువ్వు చేస్తే, ఇటువంటి స్తుతులు నువ్వు చేస్తే తప్పకుండా దేవుడు నీ కడక్కి దిగి వస్తాడు. నేను చెప్పాను కదా, నంబర్ 1, నీ పరిస్థితిని మర్చిపో. నీవు రోగివై ఉన్నావా? అప్పులతో ఉన్నావా? పిల్లల సమస్యలు ఉన్నావా? భర్త వలన హింసలకు గురి అవుతున్నావా? భార్య వలన ఇబ్బందులు ఉన్నావా? నీ పరిస్థితి ఏంటో, నీ సిచ్యువేషన్ ఏంటో నువ్వు మర్చిపో. నీ మనస్సు, హృదయాన్ని దేవుని వైపు త్రిప్పి నువ్వు ఈ పౌలు శిలాసిలాగా స్తుతులు, ఆరాధనలు చెయ్యి. ప్రియములారా, నీ పరిస్థితి రే అనక్క పగలనక్క మారిపోతాయి. ఎందుకంటే ఈ స్తుతులు నువ్వు చేస్తే, ఈ ఆరాధన నువ్వు చేస్తే ప్రియములారా, తప్పకుండా నీకు విజయం కలగబోతుంది. నీకు విజయం కలగబోతుంది. నంబర్ 1. నంబర్ 2, ఇటువంటి స్తుతులు, ఆరాధన నువ్వు చేస్తే, నువ్వు ఏ సంఖ్యలతో, ఏ బంధకాల్లో ఉన్నావో ఆ సంఖ్యలు ప్రియములారా నీ చేతులుంచి, కాళ్ళ నుంచి ఊడిపడతాయి. సమాజం వలన కానీ, సైతాన్ వలన కానీ, కుటుంబం వలన కానీ, వేరే ఎవరు వలన కానీ ప్రియములారా నిన్ను పట్టి బంధించినటువంటి రకరకాల సంఖ్యలు మనకందరికీ ఉన్నాయి. ఈ మాసిడోనియా చెరస్సాల్లో జరిగినటువంటి ఈ గొప్ప కార్యం నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. నిన్ను కదలకుండా, మెదలకుండా, నిన్ను అటు ఇటు ఒక స్వతంత్రం లేకుండా కట్టిపడేసినటువంటి సంఖ్యలు
ఊడిపడతాయి. నీవు దేవుణ్ణి నిజంగా స్తుతిస్తే, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే నీకు స్వాతంత్ర్యం కలుగుతూ ఉంటుంది. ఎటువంటి స్వాతంత్ర్యం? ఆత్మలో ఉన్నట్టు ఒక స్వాతంత్ర్యం నీకు వచ్చేస్తున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. మూడవదిగా నీకు డెలివరెన్స్ వస్తుంది. డెలివరెన్స్ అంటే ఏంటి ప్రియులారా? చాలామంది నాకు దయ్యం పట్టింది, నాకు రాత్రి నిద్ర పట్టడం లేదు, నాకు ఏదో సైతం మాట్లాడుతున్నాడు, అది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది. ప్రియులారా, ఈ సైతాన సంబంధమైన చేతపడి మంత్రశక్తుల సంబంధమైన అన్ని విధాలుగా బంధకాల నుండి నీకు డెలివరెన్స్ వస్తుంది. నేను చెప్పే మాట వినండి, మీకు డెలివరెన్స్ వస్తుంది. నువ్వు దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు. నంబర్ 5, నీకు అనాయింటింగ్ వస్తుంది, అభిషేకం వస్తుంది. నీవు దేవుని స్తుతిస్తే, దేవుణ్ణి ఆరాధిస్తే. ప్రియులరా, ఈ అందరికీ అభిషేకం కావాలి, అభిషేకం కావాలి అంటారు. అందరికి కావాల్సినదే. స్వామి, ఎంతోమంది ప్రియులరా నా దగ్గరికి వచ్చి పూజ పట్టిస్తున్నారు, ప్రార్థన చేపించుకుంటే ఏమని అడుగుతారు? ఫాదర్ గారండి, నాకు అభిషేకం కావాలి, అభిషేకం కావాలి. ప్రియులరా, నేను బైబిల్ నుంచి ఒక సంకటం మేము తీసుకొస్తాం. నీవు స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు అభిషేకం ఎట్లా వస్తుంది? అదేంటంటే ప్రియులరా, ఈ సంఘటన మీకు తెలిసినదే. ఇజ్రాయేల్ దేశములో మొట్టమొదటి రాజుగా అభిషేకించబడిన వాడే ప్రియులరా సౌలు. ఈ సౌలుని సాముయేలు ప్రవక్త తైల కొమ్ము పుచ్చుకొచ్చి అతని తలపై పోసి సౌలుని సామువేలు అభిషేకించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటి సాముయేలు గ్రంథము 10వ అధ్యాయంలో మనం చదువుతాం 1వ వచనం. మొదటి సాముయేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. అంతట సామువేలు తైలపు బుడ్డి పుచ్చుకొని సౌలు తలపై చమురు కుమ్మరించి అతనిని ముద్దు పెట్టుకొనెను. అతనితో యావే తన ప్రజకు నిన్ను నాయకునిగా అభిషేకించును. చాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, సౌలు తల మీద అభిషేక తైలం పోసి సాముయేలు ప్రవక్త అతన్ని అభిషేకించాడు. అభిషేకం అనేటువంటి సాంఖ్యం, అభిషేకం అనేటువంటి ఆ కర్మము, ఆ క్రియ ఎప్పుడు జరిగింది? ఈ 1వ వచనములో జరిగింది. కానీ అభిషేక ఆత్మ, ఆ దేవుని శక్తి, నూతనీకరించు బలము ఎప్పుడు వచ్చింది అని ప్రశ్నిస్తే ప్రియులారా, అది 5, 6, 2 వచనాలు మనం విందాం. ఇదే అధ్యాయంలో 5, 6, 2 వచనాలు. పిమ్మట నీవు గిబియా తెలాహ్యము వెళ్ళెదవు. అచ్చటనే ఫిలిష్తీయుల సైనిక శిబిరం ఉంది. నీవు ఆ నగరమున చేరినప్పటికీ ప్రవక్తల సమాజము ఉన్నత స్థలము దిగి వచ్చుచుండెను. వారు సితార, బాక, ఫీదాలు ముమ్మరం మృదుముగా మొదలగు కార్యములు మ్రోగించువారు. వెంట నడుచుచు ఆవేశము నొంది ప్రవచనములు పలుకుచుండెను. అప్పుడు యావే ఆత్మ నిన్ను ఆవేశింపగా వారితో పాటు నీవును ప్రవచనములు పలికెదవు. దానితో నీవు పూర్తిగా మారిపోయి కొత్త వ్యక్తి అయ్యేదవు. ప్రియులారా, ఎంత చక్కటి మాట చూడు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? గిబెత్ ఎలోహిం అనే స్థలానికి వెళ్తావు. అక్కడ ఏం జరుగుతుంది? ఫిలిష్తీయుల ఒక మందిరం అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి ఏం జరుగుతుంది? ప్రవక్తలు అక్కడి నుంచి వాద్య ఉపకరణలతో కిందకి దిగి వస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఏముంటుంది ప్రియపులారా? వాద్య ఉపకరణలు అంటే విత్ హార్ప్ అండ్ టాంబరిన్ అండ్ ఫ్లూట్ అండ్ లయర్, అంటే ఇటువంటి ఇన్ని వాద్య ఉపకరణాలు మొరోగిస్తూ వారు స్తుతిస్తూ పాటలు పాడుతూ వస్తూ ఉన్నారు. ప్రవక్తల గుంపు వీరేం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నారు. ఈ గుంపులో నువ్వు కూడా కలిసిపోతావు.
ఈ గుంపులో నువ్వు కలిసిపోయినప్పుడు ఏమవుతుంది? యెహోవా ఆత్మ నిన్ను ఆవేశింపగా నువ్వు పూర్తిగా మారిపోయి క్రొత్త వ్యక్తి అవదేవు. తైలము తల మీద పోసి సామువేలు అభిషేకించినప్పుడు ఇది జరగలేదే. సామువేలు పెద్ద తైలపు కొమ్మ పుచ్చుకుని వచ్చి సౌలు తల మీద పోసి, సౌలు నిన్ను దేవుడు ఇజ్రాయేలు దేశానికి రాజుగా అధిపతిగా నియమించాడు అని చెప్పి అభిషేకించాడు. కానీ యెహోవా ఆత్మ దిగి వచ్చి సౌలుపై ఆవేశించి ఆయన పూర్తిగా మారిపోయి క్రొత్త వ్యక్తి ఎప్పుడు అయ్యాడంటే, వాద్యోపకరణలు మ్రోగిస్తూ ప్రవక్తల గుంపు దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నప్పుడు సౌలు ఆ గుంపులో కలిసిపోయి వార్లతో పాటు ఇతన్ని కూడా స్తుతులు, ఆరాధనలు, ప్రవచనములు పలుకుతూ ఉన్నప్పుడు ప్రియులారా, యెహోవా ఆత్మ అతనిపై ఆవేశించి దిగి వచ్చును. ఆయన పూర్తిగా మారిపోయి క్రొత్త వ్యక్తి అయ్యాడు. ఈ 6వ వచనములో అభిషేకం జరిగింది 1వ వచనములో. ఈ అభిషేకం ప్రియ సహోదర సహోదరి నీకు కూడా జరుగును. అభిషేకం కావాలని ఆ సెంటర్కి ఈ సెంటర్కి, ఆ ఫాదర్ దగ్గరికి ఈ ఫాదర్ దగ్గరికి, ఆ సేవకుడి దగ్గరికి ఈ సేవకుడి దగ్గరికి వెళ్ళరా, ఇలా ఊరంతా తిరగటం కాదు. దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి నీకు టైం ఉందా? స్తుతులలో, ఆరాధనలో దేవుని అభిషేకం ఆరాధించే వ్యక్తుల మీద, ఆరాధించే సమూహం మీద ప్రియులారా ఆయన కుమ్మరిస్తాడు. చివరికి బిడ్డలారా నీకు రెవల్యూషన్ కలుగుతూ ఉంది. రెవల్యూషన్ కలుగుతున్న ప్రియులారా రకరకాల కరిస్మాటిక్ లేదా పరిశుద్ధాత్మ వరాలు ఆపరేట్ అవుతాయి. అంటే పరిశుద్ధాత్మ వరములు పనిచేస్తాయి నీలో. అంటే పౌలు గారి మాట ప్రకారం ప్రియులారా 9 పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి. ఈ 9 పరిశుద్ధాత్మ వరాలలో కొన్ని వరాలు తప్పకుండా నీలో ఆపరేట్ అవుతాయి. ఈ స్తుతులు, ఆరాధనలో ఈ పరిశుద్ధాత్మ ఇచ్చు వరాలు ఒక వ్యక్తిలో పనిచేయటం ప్రారంభిస్తాయి. వరాలు ఆపరేట్ అవుతాయి. అంటే కొంతమంది ఎప్పుడో భాషలో మాట్లాడతారు, కొంతమందికి దర్శనాలు కలుగుతాయి, కొంతమంది ప్రవచనం పలుకుతాడు. ఇలా చాలా పరిశుద్ధాత్మ వరాలు పనిచేయాలంటే ప్రియబిడ్డలారా కేవలము మనము కొన్ని క్రియలు, కొన్ని కర్మములు చేసి ముగిస్తే మాత్రము ఇది ఏమీ రాదు, నడవదు. చర్చికి వెళ్ళామా వచ్చామా, పూజ చూసామా వచ్చామా, సప్రసాదం తీసుకున్నామా పోయామా, కొన్ని ప్రే చేసుకున్నామా వెళ్ళామా. ప్రియులరా ఇటువంటి ఒక ఒఫీషియల్గా డిసిప్లిన్గా చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్తే ప్రియులరా పరిశుద్ధాత్మ వరాలు, పరిశుద్ధాత్మ ఫలాలు ప్రియులరా అది ఆపరేట్ అవ్వటం కష్టమే. కానీ వరాలు ఫలాలు ఆపరేట్ అవ్వాలంటే, అది నీలో నిజంగా జరగాలంటే నువ్వు దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. పరిశుద్ధ పాపు గారు దానికి స్వతంత్రం ఇచ్చారు మనకి. కథోలిక చర్చిలో స్తుతులు, ఆరాధనలు జరగాలి, అప్పుడు పరిస్థితి మారుతుంది. ప్రియులారా మన కథోలిక సంఘములో ఈ మార్పులు రావాలి. మన కథోలిక చర్చిలో ఈ మార్పు మనం చేపట్టాలి. అది ఒక్కొక్క ఇంట్లో మీరు స్టార్ట్ చేయండి. ఒక్కొక్క ఇంట్లో స్తుతులు, ఆరాధన చేయండి. ఒక్కొక్క ప్యారిష్లో స్తుతులు, ఆరాధన జరగాలి. అది పెంతెకోస్ట్ అని, ప్రొటెస్టెంట్స్ అని, కథోలిక ఇతర సంఘాల పని అని దయచేసి అనుకోవద్దు, అలా మాట్లాడవద్దు. అది పరిశుద్ధ గ్రంథములో ప్రియబిడ్డలారా దేవునికి స్వీకార్యమైనటువంటి ఆరాధన అని దేవుడే స్వయంగా మనకు తెలియచేస్తూ ఉంటే
మన కత్తోలిక బైబిల్లో రాయబడి ఉంటే మరి ఇంకా ప్రొటెస్టెంట్ ఏంటంటే వేరే పెంతెకోస్టల్ సంఘాలు ఏంటండి ప్రియులారా, అది మనం పట్టించుకోవద్దు, మనకు అవసరం లేదు. మన చర్చిలో, మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితంలో ఇది జరగాలి, దానికోసం మనం సిద్ధమవుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన దేవా, మీకే స్తుతి, మీకే స్తోత్రము, మీకే ఆరాధన చెల్లిస్తూ ఉన్నాం. స్తుతి ఆరాధనలో ఇజ్రాయేలు ప్రజల స్తుతుల సింహాసనములో ఆసీనుడైన దేవుడు నువ్వే. స్తుతి ఏంటో, ఆరాధన ఏంటో మాకు నేర్పించేందుకు స్తోత్రం. పౌలు, శీలాసులు నిన్ను స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు చేసిన గొప్ప కార్యములు మా జీవితంలో చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మేము నిన్ను స్తుతించే ఒక సంఘంగా, నిన్ను ఆరాధించే కుటుంబముగా తయారగుదుముగాక. ప్రభు, నిన్ను స్తుతించటానికి, ఆరాధించటానికి మాలో ఉన్నటువంటి ఆటంకములు తొలగించండి. చేతులెత్తి స్తుతించటానికి సిగ్గుంటే, భయం ఉంటే, అది ఎగతాళిగా అనిపిస్తూ ఉంటే, స్తుతులు ఆరాధన చేయటానికి ఏమైనా సైతాన్ని కలిగించు బంధకాలు ఉంటే వాటి నుంచి మమ్మల్ని పూర్తిగా తొలగించండి ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నాం. స్వతంత్రమైన మనసుతో నిన్ను స్తుతించటానికి, ఆరాధించటానికి మాకు మంచి మనస్సును, హృదయం ప్రసాదించండి. స్తుతించు సంఘము, ఆరాధించే సంఘములో నీ పరిశుద్ధత వరములు, ఫలములు ధారాళంగా పనిచేయునుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్. ప్రియులారా, అర్పణ సమయము. అర్పించాలని కోరుకున్నది మరి ఏది కాదు బిడ్డలారా, దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి నీకున్న ఆటంకములు ఏదైతే ఉన్నాయో వాటిని ఇక్కడ అర్పించండి. దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు. నీ దివ్య సన్నిధిలో సర్వము మరచి నాలోని గర్వమును అగ్నిలో వేసి, నీ దివ్య సన్నిధిలో సర్వము మరచి నాలోని గర్వమును అగ్నిలో వేసి, బలిపీఠ సన్నిధికి అర్పణతో వచ్చితి. నువ్వెచ్చే కానుకను ఆశగా తెచ్చితి. బలిపీఠ సన్నిధికి అర్పణతో వచ్చితి. నువ్వెచ్చే కానుకను ఆశగా తెచ్చితి. స్వీకరించు దేవా, ఆశీర్వదించు ప్రభువా. స్వీకరించు దేవా, ఆశీర్వదించు ప్రభువా. కమ్మని వాసనలొలికే బలి కంటే దహన బలితో కాల్చిన కొవ్వు కంటే, కమ్మని వాసనలొలికే బలి కంటే దహన బలితో కాల్చిన కొవ్వు కంటే, నీలైన భయభక్తులు నాలో కలిగి, నీలైన భయభక్తులు నాలో కలిగి. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల పిదైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ బలిపూజలో ఈనాడు ప్రత్యేకంగా పరిశుద్ధ బలిభోజనం పెట్టించిన ఒక్కొక్కరిని
వారి ఉద్దేశ లక్ష్యాలను ఈ బలిపూజలో మనం కానుకగా అర్పించుకుందాం. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, సామాజిక ఇబ్బందులు ఎన్నో కుటుంబాలు ఫేస్ చేస్తూనే ఉన్నాయి. ఈనాడు బలిని అర్పిస్తూ ఉండగా ప్రభు వారందరిపై కనికరించి వారిని ఇబ్బందుల నుండి, ఇక్కట్ల నుండి సంరక్షించి కాచి కాపాడాలని మనం ప్రార్థిద్దాం. ఈనాడు బర్త్డేను కొనియాడుతున్న బిడ్డల కోసము, వివాహ వార్షిక కోసం కొనియాడుతున్న బిడ్డల కోసం మనం ప్రార్థిద్దాం. ఈ పరిశుద్ధ బలిలో పాల్గొన్న బిడ్డలకి, వాక్యాన్ని ఆలగించిన బిడ్డలకి ఒక దీవెనగా, ఆశీర్వాదంగా ఈ బలి మారాలని ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడిని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభున దేవ, పావన పిత, సర్వశక్తి గల ఉన్నత సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా పాస్క యేసుక్రీస్తు బలి అనే కాలములో నేను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట శ్రేయస్కరము. నిజమైన గొర్రె పిల్లవారే ఆయన లోకం యొక్క పాపములను పరిహరించిరి. తమ మరణము చేత మా మరణమును ధ్వంసం చేసి తన ఉత్థానము చేత మాకు పునరుజ్జీవన ప్రసాదించును. ఆ కారణమున పాస్కానంద ఉత్సాహముతో పూరితమై ప్రపంచమంతటా మానవ జాతిని స్తుతించుచున్నది. పరలోక దూతలతో ఏకమై సకల దూతలతోను పునీతులతోను కలిసి నిరంతరము నీ మహిమను కీర్తించి స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. సాధ్యమైతే మోకరించి మీ శరీర, మనస్సు, ఆత్మలను పరిశుద్ధాత్మకి సమర్పించుకొని, దేవా నిన్ను ఆత్మలో స్తుతించి నిన్ను ఆత్మలో ఆరాధించు కృప నాకు అనుగ్రహించి నేను ప్రార్థించు. సమరయ స్త్రీతో యేసుక్రీస్తు పలికాడు. యోహాను 4:24 దేవుడు ఆత్మస్వరూపి కావున ఆయనని ఆరాధించువారు, ఆయన స్తుతించువారు ఆత్మయందు సత్యమందు ఆరాధింపవలయును. ఈ ఆరాధనకి పరిశుద్ధాత్మ మనల్ని బలపరచినట్లుగా ప్రార్థిస్తాం. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలొక్కునుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా
తమ్మో అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, నా సర్వేశ్వరా, ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, నా సర్వేశ్వరా, ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి యేసుక్రీస్తులో పాట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సొగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సమర్పణ మోకరించి ఈరోజు ఈ పరిశుద్ధ బలిని అర్పించటానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలేవారిగా మమ్ము పరిశుద్ధాత్మను అభిషేకించి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే సంఘముగా, కుటుంబముగా, వ్యక్తులుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆమేన్. ఏలిన వారా, ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పోలా ఆంతనీ అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, సేవకులందరినీ పరిశుద్ధాత్మయందు ఐక్యపరచండి దేవా అని ప్రార్థిస్తున్నాం. ఉత్థానమగుదుమను ఆ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు ఈ లోకముని వీడిన వారందరినీ నరకాగ్ని నుండి, ఉద్ధరించే స్థలము నుండి ఆత్మలు విడిపించి మీ అక్ష సౌభాగ్యమునకు వారసులుగా చేయండి. మా అందరిపై దయ చూపండి. దేవుని కన్య తల్లిగా మరియ మాతతోనూ ఆమె భర్త అయినప్పుడు జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్యత్యములు భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా, వారితో, వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పరిశుద్ధాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు మీకే నిరంతరము
కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రెండు చేతులపైకి లేపి ప్రభువునకు నేర్పించిన ప్రార్థన భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన దేవుని స్తుతించటానికి, దేవుని ఆరాధించటానికి మీ బిడ్డలకున్న అన్ని ఆటంకములు, సైతాన్ని కలిగించే ప్రతి బంధకాలు యేసు పరిశుద్ధ నామములోను రక్తములోను బంధించబడునుగాక. ఆమేన్. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానం కొసగుచున్నాను అని మీ అపోసదు వచ్చించిన ప్రభుని యేసువా, మా పాపములను బలహీనతలను పాటింపగా మీ బిడ్డలందరి విశ్వాసమును భక్తి కటాక్షింపం. మీ చిత్త ప్రకారము ఈ బిడ్డలందరికీ నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దేవి గొర్రెపిల్ల, ఇదిగో స్తుతుల సింహాసనపై ఆసీనుడైనటువంటి మన ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములు భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా. శుద్ధి నందుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా. శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. యేసయ్యా, ఈ పరిశుద్ధ బలి పూజలో శరీరమై రక్తమై మాలో వేంచేసి వచ్చినందుకు మీకు వందనములు. థ్యాంక్ యూ జీసస్. ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొని ఆధ్యాత్మికమైన నీ కమ్యూనియన్ ప్రసన్నతను ఈ బిడ్డలకి కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. దేవా, నిన్ను నా జీవితములో సర్వశ్రేష్టమైనటువంటి కేంద్ర బిందువుగా ప్రతిష్ఠించి నా హృదయములో నిన్ను పూజించి నిన్ను ఆరాధించటానికి నా హృదయాన్ని మనస్సును తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దేవా, నీవు చేసిన సకల మేలుని బట్టి
నీకు ఘనత, నీకు కీర్తి, నీకు స్తుతులు, ఆరాధనలు చెల్లించటానికి ప్రతి బిడ్డ సిద్ధపడునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. నీ సన్నిధికి వచ్చినప్పుడల్లా బోరు కొట్టకుండా, నిద్రపోకుండా, అలసటతో, నీరసముతో ఉండకుండా స్తుతిలో, ఆరాధనలో ఆ ఉజ్జీవము ఈ బిడ్డలు పొందుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. అభిషేకము కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. నూతనత్వము పొందుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. సమాధానముతో